చేస్తా ఉన్నారు. నిన్న మొన్న మనం చూసినాం 4 రోజులు గ్రామ సభలను పెడితే ప్రజలు నిలదీసి అధికారులను వెలగొడితే మరి భయంకరమైనటువంటి మళ్ళా తెలంగాణ ఉద్యమకాలం నాటి పరిస్థితులు అన్ని పల్లెలలో కూడా మనం చూసినాం. ఇంతకు చేసింది ఏందయ్యా అంటే 4 రోజులు పెట్టిండ్రు, వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు చదివిండ్రు, భూములు ఉన్న వాళ్ళకే మన ఇండ్లు ఇచ్చేటటువంటి పేర్లు చదివిండ్రు, రైతు బంధు అని చెప్తే ఎవరికి వస్తుందో ఎందుకు వస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి, రేషన్ కార్డు అంటే ఎవరికి ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి, భయంకరంగా ఎక్కడో సెక్రటేరియట్ లో ఏసీ రూమ్లలో కూర్చొని చేసిన లిస్టును తీసుకొచ్చి ఊర్లలో చదివి పేద ప్రజల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్రజలు చైతన్యవంతులై ఆఫీసర్లను ఎదిరిస్తే మళ్ళా వెంటనే మాట మార్చి ఈ లిస్టు ఫైనల్ కాదు, మళ్ళీ ఇంకో లిస్ట్ వస్తుంది, కొత్త లిస్ట్ వస్తుంది అని చెప్పి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అల్టిమేట్ గా మనకు అర్థమవుతున్నది ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లైనా, రైతు భరోసా అయినా, రేషన్ కార్డు అయినా, ఇంకోటైనా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది. మనం డిమాండ్ చేస్తూనే ఉండాలి, కొట్లాడుతూనే ఉండాలి. కాకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రతి జిల్లాలో చెప్తున్నారు మేం చెప్పిన వాళ్ళకే వస్తుంది, అధికారులది ఇక్కడేం నడవదు అని చెప్తా ఉన్నారు. అదే కేసీఆర్ గారు మీరెవ్వరు కూడా ఇన్వాల్వ్ కాకండి, మా ఎమ్మెల్యేలని గాని మంత్రుల్ని గాని ఎవరిని కూడా ఇన్వాల్వ్ కానియకుండా కలెక్టర్ గారిని పెట్టి పారదర్శకంగా చిట్టీల సిస్టమ్ లో తీసి నిజంగా పేదవాళ్లకు అన్ని పథకాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం. మేము అనేక సార్లు కేసీఆర్ గారిని అడిగినా కూడా లేదు, మా రైతన్నలకు డైరెక్ట్ గా డబ్బులు పడాలి, మా బీడీ కార్మికులకు డైరెక్ట్ గా డబ్బులు పోవాలి, అవసరమైన వాళ్ళని మనం ఆదుకోవాలి అని చెప్పి కోట్లాది రూపాయల సీఎం రిలీఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ ఒక్క ఊరికి సీఎం రిలీఫ్ వచ్చిన పరిస్థితి లేదు, ఇవాళ ఒక్క ఊర్లో రేషన్ కార్డు వచ్చిన పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులు ఉంటే ఎట్లా మోసం చేసిండ్రో ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ అదే ఒరవడిని కొనసాగిస్తుంది తప్పితే ఇంకోటి కాదు. అంటే కాంగ్రెస్ చరిత్ర మొత్తం కూడా మోసాల చరిత్ర అని చెప్పి, దగా చరిత్ర అని చెప్పి మళ్ళొకసారి రుజువు చేస్తా ఉన్నారు. నిన్న మొన్న మనం చూసినాం 4 రోజులు గ్రామ సభలను పెడితే ప్రజలు నిలదీసి అధికారులను వెలగొడితే మరి భయంకరమైనటువంటి మళ్ళా తెలంగాణ ఉద్యమకాలం నాటి పరిస్థితులు అన్ని పల్లెలలో కూడా మనం చూసినాం. ఇంతకు చేసింది ఏందయ్యా అంటే 4 రోజులు పెట్టిండ్రు, వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు చదివిండ్రు, భూములు ఉన్న వాళ్ళకే మన ఇండ్లు ఇచ్చేటటువంటి పేర్లు చదివిండ్రు, రైతు బంధు అని చెప్తే ఎవరికి వస్తుందో ఎందుకు వస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి, రేషన్ కార్డు అంటే ఎవరికి ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి, భయంకరంగా ఎక్కడో సెక్రటేరియట్ లో ఏసీ రూమ్లలో కూర్చొని చేసిన లిస్టును తీసుకొచ్చి ఊర్లలో చదివి పేద ప్రజల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్రజలు చైతన్యవంతులై ఆఫీసర్లను ఎదిరిస్తే మళ్ళా వెంటనే మాట మార్చి ఈ లిస్టు ఫైనల్ కాదు, మళ్ళీ ఇంకో లిస్ట్ వస్తుంది, కొత్త లిస్ట్ వస్తుంది అని చెప్పి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అల్టిమేట్ గా మనకు అర్థమవుతున్నది ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లైనా, రైతు భరోసా అయినా, రేషన్ కార్డు అయినా, ఇంకోటైనా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది. మనం డిమాండ్ చేస్తూనే ఉండాలి, కొట్లాడుతూనే ఉండాలి. కాకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రతి జిల్లాలో చెప్తున్నారు మేం చెప్పిన వాళ్ళకే వస్తుంది, అధికారులది ఇక్కడేం నడవదు అని చెప్తా ఉన్నారు. అదే కేసీఆర్ గారు మీరెవ్వరు కూడా ఇన్వాల్వ్ కాకండి, మా ఎమ్మెల్యేలని గాని మంత్రుల్ని గాని ఎవరిని కూడా ఇన్వాల్వ్ కానియకుండా కలెక్టర్ గారిని పెట్టి పారదర్శకంగా చిట్టీల సిస్టమ్ లో తీసి నిజంగా పేదవాళ్లకు అన్ని పథకాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం. మేము అనేక సార్లు కేసీఆర్ గారిని అడిగినా కూడా లేదు, మా రైతన్నలకు డైరెక్ట్ గా డబ్బులు పడాలి, మా బీడీ కార్మికులకు డైరెక్ట్ గా డబ్బులు పోవాలి, అవసరమైన వాళ్ళని మనం ఆదుకోవాలి అని చెప్పి కోట్లాది రూపాయల సీఎం రిలీఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ ఒక్క ఊరికి సీఎం రిలీఫ్ వచ్చిన పరిస్థితి లేదు, ఇవాళ ఒక్క ఊర్లో రేషన్ కార్డు వచ్చిన పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులు ఉంటే